అయ్యో మేం కళాకారులం రెడ్డి రావులకు ఎగిరి దుంకెటోళ్ళం అయ్యో మేం కళాకారులం అయ్యో మేం కళాకారులం రెడ్డి రావులకు తరువు కొట్టేటోళ్ళం అయ్యో మేం కళాకారులం ఎవరు చచ్చినా రెడ్డికి కబురుంటది వింటున్నావా అన్న ఎవరు చచ్చినా రెడ్డికి కబురుంటది సావు దగ్గర 10,000 కట్టుంటది తెల్లార పేపర్ల పేరుంటది చెంచాల స్టేటస్ల చక్కర్లు కొడుతుంటది అయ్యో మేం కళాకారులం రెడ్డి రావులకు ఎగిరి దుంకెటోళ్ళం అయ్యో మేం కళాకారులం అని నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా సబ్బండ కులాలలో ఉన్న నా కళాకారులు నా మనవళ్ళు నా మనవరాళ్ళు ఎగిరి దుంకి కడుపును ఆయగట్టుకొని ఆటపాట ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉర్రూతలు ఊగించి నిద్ర లేక తెల్లవార్లు తెలంగాణ కోసం సకల పాటలు తల శ్రమని ధారపోసి ఈ గొంతును నొప్పి చేపించుకొని కూడా పాటలు వాడి రాజ్యం తెచ్చి దొరచేతులు పెట్టింది కానీ తన రాజ్యం కోసం బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం రావడానికి నా కళాకారులు నా మనవళ్ళు నా మనవరాండ్లకి మరి కాలు కదులుతలేదా గొంతు మూగపోయిందా అంటున్నా నేను తాతగా చెప్తున్నా మీకు నా మనవళ్ళు నా మనవరాళ్ళకి అంటున్నా ఎవడికో అట పాట ఎవడి కోసమో పాడి రాజ్యం తెచ్చింది పాట చాలా గొప్పదని తెలుసు కానీ పాట తన రాజ్యం కోసం ఎందుకు పనిచేయట్లేదని అడుగుతున్నా తల్వార్ తాత అన్నీ కూడా చెప్తాడు ఎప్పుడు కూడా మాట్లాడలే పాట కోసం ఈరోజు చెప్తున్నా ఆ పాట పాడే వాళ్ళు కూడా రచయితలు ఉండొచ్చు రైటర్లు ఉండొచ్చు ప్రతి ఒక్కరూ మన రాజ్యం కోసం నీ కలం కదిలించే అన్న అయ్యా మనవడా మన రాజ్యం కోసం నీ కలం కదిలించు నీ గొంతును కొద్దిగా ఇప్పు కాలుకు గజ్జగట్టు సంఖకు డప్పనవ్వా ఎప్పుడో సమయాన్ని చూసి వేసి మరి చూపి ఇప్పుడు చూపి నీ రాజ్యంలో రెడ్డి గారి కాడ అటు ఇటు చూసావు బెత్తిరి ఇట్లా ఆడ చూసినావు కానీ ఈడ చూడు ఓకేనా చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.